హాయ్ అండి, నమస్తే. నేను గురుప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు శారీ లంగా పెట్టికోట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 2.5 మీటర్లు పాప్లింగ్ క్లాత్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని 2 మడతలతో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత లంగా ఫుల్ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ ఉంటుంది. అందులో నుంచి మనం 31 ఇంచెస్ తీసుకోవాలా. 2 ఇంచెస్ వచ్చి కుచ్చెళ్ళు కోసమని 2 ఇంచెస్ మైనస్ చేసుకొని 31 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆల్రెడీ మన వైపు ఫోల్డ్ చేసింది కాబట్టి మన ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి. ఇప్పుడు 2 పీసెస్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. పక్కనున్న క్లాత్తో ఇప్పుడు లంగా కుచ్చెళ్ళు అలానే నడుం పట్టీ కోసమని తీసుకోవాలి. ముందుగా కుచ్చెళ్ళ కోసమని 6 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని 3 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది స్ట్రేట్ లంగా అంటారు. ఇది పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. అదే మనమైతే క్రాస్ లంగా ఎక్కువ యూజ్ చేస్తాము. ఇందులో ఎక్కువ కటింగ్ ఏమి ఉండదండి. ఓన్లీ 2 పీసెస్ కట్ చేసేదే ఉంటుంది. ఇప్పుడు లంగా కుచ్చెళ్ళ కోసమని 2 పీసెస్ కట్ చేసుకున్నాము. అందులో నుంచి ఇప్పుడు మనం 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పీసెస్ ఉన్నాయి. దానిలో నుంచి ఇప్పుడు మనం 4 పీసెస్ కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు 4 పీసెస్ వచ్చాయి చూడండి. 4 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు నడం పట్టీ కోసమని కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి. నడుం వెడల్పు వచ్చేసి 40 ఇంచెస్ ఉంటుంది. అయితే మనకి 36 ఇంచెసే వచ్చింది. కాబట్టి 6 ఇంచెస్ని కట్ చేసిన తర్వాత 6 ఇంచెస్ ప్యాచ్ వేసుకోవాలి. ప్యాచ్ కోసమని పక్క నుండే క్లాత్లో 6 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ముందు కట్ చేసిన పీస్ని మెజర్ చేసుకొని ఇంకా 6 ఇంచెస్ కట్ చేసుకొని దాన్ని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 40 ఇంచెస్ వస్తుంది. మనం 2 ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి మనకి 20 ఇంచెస్ వస్తుంది. ఇది నడుం పట్టీ కోసమని తీసుకోవాలి. ఇప్పుడు లాడీ కోసమని 2 పీసెస్ తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.